ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ప్రజా దర్బార్లో రాజేష్ అనే వ్యక్తి దాడి చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రేఖా గుప్తాపై రాజేష్ ఎందుకు దాడి చేశాడు అన్న విషయంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రాజేష్ జంతు ప్రేమికుడని, వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత డిప్రెషన్లో ఉన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం సీఎం నివాసం ముందు నిందితుడు రాజేష్ సకారియా రెక్కే నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సీఎం నివాసాన్ని నిందితుడు వీడియో తీసినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు. జన్ సున్వాయ్ కార్యక్రమంలో అందరూ చూస్తుండగా సీఎం రేఖా గుప్తాపై రాజేష్ సకారియా దాడికి పాల్పడ్డం సంచలనం రేపింది. నిమిషం పాటు సీఎంపై రాజేష్ దాడి చేసినట్లు గుర్తించారు. సీఎం రేఖా గుప్తాపై దాడి వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. దాడికి పాల్పడ్డ రాజేష్ కు గుజరాత్ ఆప్ నేత గోపాల్ ఇటాలియాతో సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. గోపాల్ ఇటాలియాతో రాజేష్ ఫోటోను బీజేపీ విడుదల చేసింది. అయితే ఏఐతో ఈ ఫోటోను సృష్టించారని ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ సివిల్ లైన్స్ లో సీఎం రేఖా గుప్తా అధికారిక నివాసంలో జరిగిన ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలకు సమాధానాలిస్తుండగా రాజేష్ ఒక్కసారిగా సీఎంపై దాడి చేశాడు. ప్రజల సమస్యలు వింటోన్న సమయంలో ఏదో కంప్లైంట్ ఇస్తూ ఉన్నట్టు ముఖ్యమంత్రి వద్దకొచ్చాడు. కానీ అకస్మాత్తుగా అతను రాయి లాంటి వస్తువుతో ముఖ్యమంత్రిని కొట్టడానికి ట్రై చేశాడు. అంతేకాకుండా వెంటనే అసభ్యకరమైన భాషతో దూషిస్తూ ఆమెపై దాడికి తెగబడ్డాడు. జుట్టు పట్టి లాగడమే కాకుండా చెంపపై కూడా కొట్టాడు. ఈ దాడిలో సీఎం రేఖా గుప్తా తలపై, భుజంపై గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది స్థానిక ప్రజలను వెంటనే అక్కడి నుంచి పంపించేశారు. దాడి చేసిన రాజేష్ సకారియాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి తర్వాత సీఎం రేఖా గుప్తా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ సీఎంపై దాడిని బీజేపీ ఖండిస్తే భద్రతా లోపంపై ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. రాజేష్ సకారియా స్వస్థలం గుజరాత్ లోని రాజ్కోట్. అయితే రాజేష్ మానసిక పరిస్థితి బాగాలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాకుండా అతడు జంతు ప్రేమికుడు, డాగ్ లవర్ అని కూడా తెలిపారు. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చాలా డిప్రెషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. రాజేష్ కాల్ డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2 రోజుల క్రితమే రాజేష్ ఢిల్లీ వచ్చాడని, గుజరాత్ భవన్ లో బస చేశాడని పోలీసులు చెప్తున్నారు.